కళాకారుడు సాయి డిజిటల్ రవి హఠాన్ మరణం, పలువురి సంతాపం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంచి కళాకారుడిగా గుర్తింపు పొందిన సాయి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటర్స్ యజమాని మత్స రవి గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం సాయంత్రం రవి ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ చికిత్స పొందుతుండగానే మళ్లీ గుండెపోటు రావడంతో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన రవి కొన్నాళ్లుగా జగిత్యాలలో స్థిరపడి ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అకాల మరణం పట్ల జిల్లా కేంద్రంలోని ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, పట్టణంలోని ప్రముఖులు, కళాకారులు తమ సంతాపాన్ని తెలియజేసి నివాళులర్పించారు. మత్స రవి తన సృజనాత్మక ఆలోచనలకు మరియు కళా ప్రపంచానికి విశిష్టమైన కృషి చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ఫ్లెక్సీ వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు ఆర్టిస్టుగా తన కుంచితో విభిన్న రూపాలలో కళాకృతులను గీసేవాడు. జానపద కళాకారుడిగా జనపదంలో జనం గుండెల్లో చిరస్థాయిగా ఆత్మీయుడిగా నిలిచిపోయాడు. అంతేకాకుండా తన పరంగా ఒక ఈవెంట్ను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేర్చడానికి 1000 మందిని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో బుల్లెట్ బండెక్కి వచ్చేతని పాటపై డ్యాన్స్ ఈవెంట్ను పట్టణంలో నిర్వహించడం ఆయన కళాకారులు, పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు మరియు పిల్లలు చురుగ్గా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు. కాగా రవి ఆకస్మిక మరణం పట్ల పలువురు స్థానిక కళాకారులు, పలువురు రాజకీయ వర్గాల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. జగిత్యాలలో ఎలాంటి మత్సలేని మత్స రవి అస్తమించని సూర్యుడిగా జగిత్యాల జనం గుండెల్లో నిలిచిన కళాకారుడు ఆయన. ఈ సందర్భంలో రవి మృతి పట్ల తెలంగాణ రిపోర్టర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయనకివే మా అక్షర నివాళులు.